నీ ఆలోచనలు నీ పరివర్తన తెలుస్తున్నాడు. నిజంగా నేను అందగాడని చెప్పా, అందంగా మాట్లాడాడు. తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబో రోజులలో మీదే ఈ సమాజం, మీ చేతులలో ఈ గౌడ సంఘాలు, ఇతర కులాలు కూడా మీరే చైతన్యం చేయాలి. యువకులదే అన్నాడు భగత్ సింగ్. కాబట్టి మేము చాలా ప్రేమగా గౌడ సంఘాన్ని మళ్ళీ ప్రక్షాళన చేసి నూతనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడుగా మాకు చిత్తలూరు నరసయ్య గౌడ్ గారు, వారు ఆల్రెడీ టింబర్ డిపో కూడా జిల్లా అధ్యక్షులు. వారి కుటుంబాన్ని తను కింది స్థాయి నుంచి తన పిల్లలందరినీ కూడా డాక్టర్లు చేసి వారింట్లో ఆడపిల్లలు, అల్లుళ్ళు, మగ పిల్లలు, కోడళ్ళు అందరినీ డాక్టర్లు చేశారు. వారిని ఈ గౌడకుల అభివృద్ధిలో వారి సందేశం ఇచ్చి సంఘంలో మాకు వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ వారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జిల్లా చుట్టూ మన గౌరవ మంత్రులందరికీ నమస్కారాలు. అది మాదిరిగా వేదికటువంటి తెలంగాణ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తిరేవులు గారు, అది మాదిరిగా మన సెక్రటరీ లింగయ్య గారు, మిగతా పదవులు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన గౌడ సంఘం అంటే ఎవరెవరో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. అయినా మన అధ్యక్షుడు కత్తిరేవులు గారు, లింగయ్య గారు, మనం అందరం కూడా కలిసి ఖమ్మం పట్టణంలో, ఖమ్మం జిల్లాలో ఒకే గౌడ సంఘం ఒకటి చేయాలి. మొదట ఒకే గౌడ సంఘం, ఒకే అధ్యక్షుడు, ఒకే సెక్రటరీ. ఎందుకంటే గౌడ సంఘాన్ని మన నెహ్రూ గారు, లింగయ్య గారు పట్టణంతో బాగా ముందుకు తీసుకోవాలని మనకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పరిశీలించి ఆస్తుల్లో కళ్యాణ మండపం కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఫంక్షన్ హౌస్ కానివ్వండి కట్టాలని బాగా పట్టుకుంటూ ఉన్నారు. దానికి మనం అందరూ కూడా సహకారం చేసి విభేదాలను వారిని అందరినీ కూర్చోబెట్టి విభేదాలు ఇప్పుడు చేసి ఒక దాని మీద నడిపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అదే మాదిరిగా మన గౌడ్లో పల్లెటూరు పేదవాళ్ళకి కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, మన గౌడ కులస్తులు చాలా పేదవాళ్ళకి కానివ్వండి, మనకు గౌడ సంఘం ఉన్నది అనే నమ్మకం కలిగించడం చేయాలి. మనం అన్ని సంఘాల్లో, అన్ని కులాల్లో కూడా మన సంఘాలు బాగా అభివృద్ధిలో ఉన్నాయి. మన సంఘం అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పుడు మన జిల్లా మన తెలంగాణ అధ్యక్షులు కూడా సంబంధించుకొని ప్రతి వార్డులో పోయి మన గౌడ సంఘం సభ్యత ఇవ్వాలి. సభ్యతలకు 100 రూపాయలు పెట్టాలి. గౌడ సిస్టమ్ నడిచింది. అప్పుడు ఆదాయం పెంచుకోవాలి. మనం గౌడ ఆదాయం పెంచుకొని పల్లెటూళ్ళలో ఎవరి మీద పాల్గొంటున్న వారికి ఆరోగ్యం బాగపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మనం జిల్లాని మనం సాయం చేసినట్టు ఉండాలి. అప్పుడే వాళ్ళందరూ కూడా మన మీద ఒక సంఘం మీద ప్రేమ కలుగుతుంది. కాబట్టి మనం దాని మీద గట్టిగా చేయాలి. ఎవరైతే పేదలు ఉన్నాయో అందరూ కూడా మనమందరం మన పెద్దలు అందరూ కూడా కూర్చోబెట్టి అందరినీ కలిపి ఒక తాగి తీసుకురావాలని చెప్పి కోరుచు ఈ అవకాశం ఇస్తున్న మన కత్తిరేవులు గారికి. మనలో సగభాగం మహిళలు, మన జిల్లా మహిళా నాయకురాలు ఇరుమల ఊర్మిళ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను. చెప్పిండు అయినా నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ రాష్ట్ర నాయకులు రవిశంకర్ అన్న, మన తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నెహ్రూ అన్న, ప్రధాన కార్యదర్శి లింగయ్య గౌడ తమ్ముడు, అలాగే ఇంకా రాములు అన్న, శ్రీనివాస్ సార్, మన నార్త్ బాబు గారు, చిత్తలూరు నర్సన్న, మన సీనియర్ గౌడ సంఘ పెద్దలు, పొలిటికల్ లీడరు మన వెంకటేశ్వర్లు అన్న, ఇంకా పెద్దలు చాలామంది ముందున్న సోదరులు సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ చెప్పారు. సరే, మహిళగా నేను కోరుకునేది ఏంటంటే మహిళలకు కూడా ప్రోత్సాహం కల్పించి సపోర్ట్ చేస్తూ వారిని కూడా కులంలోకి ఆహ్వానిస్తూ మన పిల్లలు కూడా చదివించిన అన్ని కులాల వారు కూడా మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఇప్పుడు ఒక సేవా సంఘాలు ఏర్పరచుకొని సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే మీరంతా కూడా అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా మన గ్రామాలలో కూడా మన పిల్లలు మీరు చదువుకున్న సిటీలో కానీ గ్రామాలలో కానీ మహిళలు కూడా బయటకు తీసుకురావాలి. మీ కూతురు కానీ వదిలిమలను కానీ అందరినీ బయటకు తీసుకొచ్చి వారికి తప్ప సేవ వాళ్ళు చేసేటట్టు మీరు ప్రోత్సహించాలి. ఎందుకంటే పిల్లల్ని ఈరోజు పల్లెటూళ్ళలో ఒక 10th చదివడం అయిపోతుంది. చాలామంది 10th క్లాస్తో ఆగిపోతున్నారు. ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు
పిల్లలందరూ కూడా హై ఎడ్యుకేషన్కి ప్రోత్సహించాలి. ఒక సంఘాలు పెడితే ఏమవుతుందంటే ఎవరైనా ఏమైనా ఇబ్బంది వచ్చింది ఇక్కడ ఇంతతో ఆపుతున్నాం పిల్లలు చదువుకోవడానికి ఇక సార్లే అనే టైంలో మనమందరం నలుగురు కలిసినప్పుడు మనందరం ప్రోత్సహిస్తే వాళ్ళ కుటుంబం ముందుకు వస్తుంది. గీత కార్మికులు చాలామంది విలేజ్లలో వెనుకబడిపోతున్నారు. వారికి సరైన ఆర్థిక సహాయం లేక అలాగే వారు ఒకరి భర్తను కోల్పోతే ఆ మహిళ వేరే వృత్తి చేయడం రాక చాలా వెనుకబడిపోతుంది. అటువంటి వారు ఏం చేయాలనేది ఈ పిల్లల చదువులు కానీ ఇంకా వారు ఎలా బతకాలనే దానికి మనం అందరం మోటివేషన్ చేయాలంటే మన సంఘం ప్రతి ఊరు ప్రతి గ్రామానికి ఇప్పుడు చెప్పినట్టు మండల కమిటీలు వేసినప్పుడు గ్రామాలలో కూడా మనం పోయి మహిళలను జెంట్స్ అంటే పురుషులు ఇటు మహిళలు కూడా కమిటీలు వేస్తే మన కులం ఇంకా ముందుకు పోతుంది. మనం ఏ కులానికి తీసిపోగలం. ఒకవేళ వెనకటి రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మనం వెనకటి నుంచి కూడా సేవలు చేస్తున్నారు అనేది మన పెద్దలు చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరిని ఊరు నుంచి ప్రతి గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని మనం సేవలు చేస్తూ వాళ్ళందరూ మోటివేషన్ చేసి మన గౌడ సంఘంలో ముందుకు తీసుకురావాలి. హాస్టల్ విధంగా కానీ చదువుల విధానం కానీ వాళ్ళని ఏ విధంగానైనా మనం అందరినీ ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఖమ్మం మరియు సూర్యాపేట సాయి బాలాజీ గౌడ మ్యారేజ్ బ్యూరో ఖమ్మం మరియు సూర్యాపేట మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర గారు బట్టిపల్లి. వీరు చాలా కాలం నుంచి మన పిల్లలకి మ్యారేజ్ బ్యూరో చేస్తున్నారు. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థ తనే పెట్టుకొని బీదలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి తరపున అందరూ చప్పట్లతో వారికి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా తెలంగాణ గౌడ సంఘం తరఫున మన ఇక్కడ చేసే ఈ కార్యక్రమం మన ప్రెసిడెంట్ గారు నెహ్రూ గారు ఈ వేదిక మీద పెద్దలు ఒక కార్యక్రమానికి ఈరోజు మనందరినీ ఆహ్వానించారు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కొంగ రవిశంకర్ గారు ఈరోజు మన ముఖ్యంగా హైదరాబాదు ఈ హాస్టల్ తరఫున మాట్లాడటమని కాకుండా పోయిన నెలలో మన రాష్ట్ర సంఘం నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు వచ్చారు. ఇప్పుడు ఇందాక మన మిత్రులు ఇక్కడ చెప్పారు చిన్న చూసిన ఇది వాస్తవమే. గౌడ సంఘం హాస్టల్ వరకు నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి కూడా మన అప్పుడు ఈ ఎక్సైజ్ కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారు. ఇది వాళ్ళు వచ్చే డబ్బులు తల్లి దుకాణాల నుంచి వేరే వచ్చే ఆదాయాల నుంచి తీసుకొని అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళే తీసుకుని మనం కట్టేయాలి. గౌడ సభలో కానీ లేకపోతే గౌడ పిల్లల కోసం కానీ యూనిట్గా చేయాలని అప్పుడు ప్రపోజల్ పెట్టి కొంత డబ్బులు కొంత భూమి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా చేస్తామంటున్నారు. చాలాసార్లు కూకోవడం, కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇంకో రకంగా అనడం, అది ఇది ఇట్లా గడిచిపోయింది. ఇది ఎట్లాగో కావట్లేదని ఇప్పుడు భారీ ఎత్తున హైదరాబాద్లో మన లక్ష్మణరావు గౌడ్ గారు పోయిన గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని 5 కోట్ల రూపాయలతోని ఒక మళ్ళీ హాస్టల్ బాలాగౌడ్ గారు అంతకంటే పెద్దలు ఇంకా అంతకంటే పూర్వీకులు 60-70 సంవత్సరాల నుంచి కూడా ఎంతో డొనేషన్లు ఇచ్చి ఇప్పుడు 7,000 మంది కుర్రోళ్ళు అక్కడ మన పిల్లలందరూ వేరే పేద కులాల వాళ్ళు కూడా హాస్టల్లో చదువుకుంటున్నారు. చాలా ముఖ్యమైన పోస్టులలో కూడా ఎంతో మంది ఆఫీసర్లుగా వచ్చారు. ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. ఎక్కడ కనపడితే గౌడ హాస్టల్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు. నేను వెంకటేశ్వర గారి దగ్గర కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా అయితే నేను గౌడ హాస్టల్ నుంచే చదివాను. ఇది సంగతి ఆయన గారే చెప్పాడు. సెక్రటరీగా కూడా అయిపోయారు. ఇట్లాంటి కష్టాలు ఆ రోజులలో ఒక 100-1000 రూపాయలు ఇచ్చే రోజులలో డబ్బు లేని వాళ్ళు కూడా కొంత సందాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇక్కడ ఇదే క్రమంలో కూడా మేము ఇక్కడ వచ్చేసి గౌడ సంఘం మనోళ్ళందరినీ కలవాలని అంటే ఒక 5-6 రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ రామాలయంలో కూర్చొని ఒక 7-8 మందితో మేము ఫస్ట్ మనం గౌడు కలుద్దాం, కుల మీటింగ్ పెడదామని ఏర్పాటు చేశాం. చచ్చిపోయినటువంటి సీతారామ పంతులు గారు, వంగా సుబ్బారావు, మేము నుంచి దాదాపు 8 అయినాయి. 7-8 మంది ఇప్పుడు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నిసార్లు అయినా ఇది ముందరికి రావట్లేదు, వెనక్కి పోవట్లేదు అనే నిర్ణయంతోనే
ఇప్పుడు ఆయన గారు లక్ష్మణరావు గారు కూడా మన బాలసారి గారిని కూడా కలిసి చేసి పోయిన సంవత్సరం 1 ఎకరం లోపల ఆ గవర్నమెంట్ భూమి ఏర్పాటు చేసి ఇచ్చారని తీసుకొని దాని కొంత మళ్ళీ లిటికేషన్లు జరిగినాయి. దాన్ని ప్లాన్ చేసి మనం వచ్చేసి మేము అందరం కలిసి ఆయన లక్ష్మణరావు గారి ద్వారా చూసాము. అది మంత్రి గారు తొమ్మిది గారిని కూడా దానికి ఏదో బాధలు ఉంటే కలిసి చెప్పారు అన్నారు. అది కూడా పూర్తి అయింది. ఇప్పుడు ఆయన ప్లాన్ వేశారు, అన్ని ఏయో కార్యక్రమాలు చేపించి దాన్ని చేయాలని ముందుకు రావాలనే ప్లాన్తోనే ఇప్పుడు 2-3 నెలల నుంచి ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం వెనకబడిపోయిన కులాలలో పెట్టింది ఎవరో మానబడ పేరు, కానీ మన వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మనకి జనంతో పూర్వం నుంచి కూడా గౌడ కులానికి జనానికి సంబంధం ఉంది. ఎందుకంటే నిత్యం తాళ్ళెక్కి కళ్ళు తీసి తాళాలు అమ్మి ఈ కష్టపడే కార్మికులు, లేబరు, బీద వీళ్ళందరి వర్గాలతో మన వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. స్నేహని, ఊళ్ళల్లో అన్నయ్యని, బావని ఇట్లా పిలుచుకునేవాళ్ళు, పెద్దోళ్ళు చిన్నోళ్ళతో సహా. ఫస్ట్ చూసేది ఏ రాజకీయవాడైనా అనకూడదు, గ్రామంలో ఊళ్ళల్లో ఉండకాడ వాళ్ళ జనాలు ఎక్కువ సంబంధాలు ఉంటాయని బాగా ఎదిగిన మనుషుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు వెనక్కి నెట్టేశారు. ఈ బీసీలలో ఏరే వాళ్ళని, ఏరే కులాలను ప్రోత్సహించి ఏళ్ళే వాళ్ళకే లింకులు పెట్టి మనం ఎక్కువ మంది ఉండల్లో పేరున్న ఉండలను కూడా తగ్గిస్తేనే మనకి ఎక్కువ ఇదవుతుంది. వాళ్ళకు ప్రతి వాడికి పోటీగా ప్రతి ఊళ్ళలో అప్పుడు ఫస్ట్లో ఉన్నది గౌడాసే. ఇది చాలా మందికి గమనించితే తెలుస్తుంది. రెండోది, పిల్లలు ఇప్పుడు ఆ వృత్తి తగ్గిపోయింది. రాని అపార్ట్మెంట్లు, సిటీలలో చెట్లు నరగడం, భూమి నరగడం, ఇవన్నీ పోవడం, ఏదైనా కల్తీకల్లని ఈ కేసులు, ఈ చచ్చిపోయిన వాళ్ళు ఇవన్నీ చూసి ఈ 2వ తరం వచ్చేసరికి అంతా కొంతవరకు చదువుకోవడానికే ఎక్కువ అవకాశం ఇచ్చి ఒకరిని చూసి ఇంకొక రోజులను చూసి ఈ రకంగా చదువుకోవడం మొదలు రావడం, వాళ్ళని ఇప్పుడు మేము చెప్పుకొని గర్విస్తున్నాం. ఈ పిల్లలంతా ఇచ్చి కష్టపడ్డారు, వాళ్ళ నాన్న తాళ్ళు ఎక్కారు, వాళ్ళ అమ్మగారికి ఇబ్బంది చేసి కళ్ళు అమ్ముకున్నాడు. ఇది ఇంత గొప్పవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మీటింగ్లలో మాకు దోచినంత మట్టికి మీరు కూడా ఇట్లా అవ్వాలని చెప్తున్నాం. ఇంకా అది పెద్ద సూచన. నాగయ్య గారు వాస్తవంగా హింసూరు మండలం చేశారు. చాలా మందికి ఈ రావాలంటే లోన్లు కింద ఆయన గారి ద్వారా చాలా మందికి ఉపయోగపడ్డారు. అట్లే దర్జయ్య గారు కూడా డీలర్గా వాళ్ళందరికీ సాయం చేశారు. ఇట్లా కొంతమంది తెలిసి అందరికీ తెలవదు, ఏ ఆఫీసర్ వాళ్ళు కూడా కొంతమందికి తెలవదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేము. ఇలాంటి వేదికలలో కొంతమంది కానీ ఇప్పుడు పరిచయం అయ్యి ఈ 20-25 సంవత్సరాల నుంచి చాలా మంది ముందరకు వచ్చి మేము కూడా సంఘాల్లోకి వస్తున్నామని ఆటోలకు కూడా పేరు రాసుకుంటున్నారు, మేము గౌడు అని. ఆ స్టేజీకి వచ్చారు 10 మంది రానటువంటి ఊళ్ళలో కూడా ఇలా ముందరకు వచ్చారంటే ఎవరో ఒకళ్ళం మేము, ఇంకొకరు మీరు. పోరాటాలు జరిగిందే కులం కోసం. ప్రతి ఒక్కరు ఇలా కులం లేకపోతే ఏ ఊర్లో కూడా మనగడ లేదు వాడికి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది. ప్రతి వాళ్ళు కూడా ఎవరన్నా కొడుతుంటే వెళ్ళిపోతారు, వస్తారు, చూస్తారు, ఎవడు అంటారు. ఇలా అదే ఒక కులాన్ని ఎత్తకూడదు. ఒక ముస్లిమో ఇంకొకరు గమ్మునంటే 20 మంది వస్తారు. అది ఎందుకంటే ఆ బదానికి పోతురా, వాళ్ళు కొడతారా, లేకపోతే మన వాళ్ళ జోలికి వద్దురనే భయం ఉంది. ఇలా మనం ఇంతమంది ఉన్నాం, కనీసం ఉన్నదాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎంత తగ్గుతుందో ఆలోచించుకోవాలి. ఇది పెంచుకోవాలంటే పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. కావాల్సిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు. పదవులు కావాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశాలు కూడా ఈ గ్రూప్ ఫీలింగ్లలో వెనకబడిపోతున్నారు. కాబట్టి ఊళ్ళల్లో కానివ్వండి, మనం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, తప్పకుండా కావాలి. ప్రతి మనిషికి పార్టీ అన్నిటిలో ఇప్పుడు కొనుగోలు తప్పనిసరి. ప్రతి ఇంట్లో కూడా ఇది అవసరం. ఎందుకంటే మనమే కాదు, ప్రతి వాళ్ళు అట్టే అయిపోయారు. ఒక పెద్ద ప్రతి కులం కూడా 10 మంది ఉన్న వాళ్ళు కూడా మేము పలానా కులాన్ని మీటింగ్ పెడుతున్నారు, వాళ్ళు కూర్చొని ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం కూడా ఎక్కువ ఉన్నాం. ప్రతి గ్రామంలో తెలంగాణలో గౌడు లేని ఊరే లేదు. నేను చూసిన మట్టికి ఏదైనా ఒకటారు ఉంటే ఒకడైనా ఉంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ నుండి కూడా మనం ముందుకు వెళ్ళాలని, కష్టపడి పిల్లలకు మంచి నేర్పాలని, మంచి భవిష్యత్తుగా ఉండాలని పోరాటం చేస్తేనా కొంతమంది మనకు వచ్చే అవకాశాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్ ఏది అవకాశం ఉండకాడ సత్యమాయాన్ని పక్కన పెట్టి వాళ్ళకి మనం సహకరిస్తే రోజులు ఇక్కడ వీళ్ళు ఉండాలని కులాన్ని అందరికీ వస్తుంది. ఆ పేరు ఒక పదవులు ఉంటాయి. కాబట్టి మన అందరూ కూడా ముఖ్యంగా ఆలోచించి ఏదన్నా రాబోయే ఎన్నికలైనా ఇట్లా చేసి కొంత అవకాశం ఇచ్చి పేరు తెచ్చుకుంటే ఈ పేరు అనేది
ప్రతి ఒక్కరు మావాడు అంటారు ఒక మంత్రి రాష్ట్రంలో ఒక మంత్రి ఉంటే సార్ వాళ్ళు మొత్తం ఇదైపోతున్నారు. ఈ విధంగానే మనం ఏమీ లేక వెనకబడిపోవాల్సిన అవసరం లేదు. జనం అయితే ఎక్కువ ఉన్నాం ఏ రకంగా చూసినా. కాబట్టి ఇప్పటికైనా అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు ఏం చెప్తే ఈయన ఇంకో పార్టీ ఆయన ఇంకో పార్టీ, ఏ పార్టీ అన్నా వరుస వచ్చినప్పుడు వాళ్ళు అందరూ వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసి ఇప్పుడు ఉండాలి. మనం కూడా కొంత అవకాశం ఆలోచించుకొని దక్కించుకొని కొంతమందికి సాయం చేస్తే భవిష్యత్తులో కూడా కులానికైనా పేరు ఉంటుంది, భవిష్యత్తులో కూడా అందరినీ ఒకళ్ళొకరికి ఎంతో ఉత్సాహవంతులైన కుర్రలు, డాక్టర్లు, ఇంజనీర్లు చాలా గొప్పగా వస్తున్నారు. వాళ్ళు కూడా మనకు అవకాశంగా చెప్తే 10 మందికి సాయం చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. చెప్పి చేయించే వాళ్ళు కూడా ముందర పడి రావాలంటే ఇప్పుడు వచ్చే తరం వాళ్ళే రావాలి, అందరికీ మంచి చేయాలి, పిల్లలందరూ భవిష్యత్తులో బాగుపడాలి. ఇది చక్కగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నేను కోరుకునేదల్లా తప్పకుండా ఈ హాస్టల్ ఇది లక్ష్మణరావు గారి ద్వారా జరిగిందని మేమందరం ఆలోచించి మీకు చెప్తాం.